పెందుర్తి పరిధి ప్రహ్లాదపురం కర్రి పైడమ్మను దుండగులు బంగారం కోసమే హతమార్చారని ఆమె కుమారుడు అప్పలరాజు ఆరోపించారు. మేనల్లుడి పెళ్లి నుంచి బంగారు ఆభరణాలు వేసుకుంటుందని ఎప్పటిలాగే తన చిన్న కొడుకు వేడి నీటి కోసం వెళ్ళగా పైడమ్మ విగత జీవితగా పడి ఉండటం గమనించానని చెప్పారు. మ్యారేజ్ అయింది, వస్తువులన్నీ ఎప్పుడు వేసుకోవద్దు. ఈ 5 రోజులు పెట్టి వస్తువులు వేసుకుని మెల్లని వేసుకుని తిరుగుతుంది. చెవిలోనే అయితే ఇప్పుడు ఉంటాయి, అవి బయట పడుకుంటుంది కానీ ఇప్పుడు తీయడం లేదు. అయితే ఇప్పుడు 5 రోజులు పెట్టి మాత్రం వస్తువు వేసుకుని తిరుగుతుంది. మార్నింగ్ ఏంటంటే మా అబ్బాయి ఏటనే వేడి పెట్టడానికి ఈ రూమ్లో పెడతాం. ఇప్పుడు అలాగే లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత మా అమ్మ ఏంటని చెప్పేసి ఏంటంటే పడుకున్నట్టు లేగలేదు. నాన్న పిలిచాడు, ఇలా నేను వెళ్ళాను. ఇంకా అందరూ అలా ఎంటర్ అయిపోయి బాగా ఏడుతుంటే నేను వస్తువులు కానీ గమనించలేదు. ఇలా వచ్చేసి ఆడవాళ్ళందరూ చేరిపోయిన తర్వాత ఈ చెవులు లేవు అని చెప్పి అప్పుడు మెల్లని చెప్పి మా ఆవిడలు అందరూ మొత్తం మెల్లని సార్ ఇంకేం లేదు. అది జరిగిన విషయం. నాకేంటంటే అనుమానంగా ఉందని చెప్పేసి మా వాళ్ళు చెప్తే ఎంత ఉంటుంది బంగారం? 4 తులాలు ఉంది. చెవిలోనే వెళ్తే తులంటే అటు ఇటు ఉండొచ్చు. అవి ఏంటంటే పాతవే ఉంటాయి, తర్వాత చెవిలో పైనే ఉంటాయి. దగ్గర 5 తులాలు ఉంటుంది. ఇదైతే 4 తులాలు. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? నాకైతే అనుమానం లేదండి. మరి అలా జరిగిన చూసిన దానిపై నాకు అనుమానం వచ్చింది. ఎవరైనా మనిషి అయితే లేదు కానీ నాకు అక్కడ సీరియస్ అన్వేషణ పెట్టయితే అనుమానం వచ్చింది. చిన్న చేయాలి, చిన్న చుక్కల రక్తం కూడా. ఏం పేరు మీ అమ్మగారి పేరు? పైడమ్మ, కర్రి పైడమ్మ.